అని నేను నమ్మి ప్రభుని ఎంతగానో గణపరుస్తున్నాను. చాలా సంతోషం. మరి సాయంకాలం ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్షిప్, ఒక బలమైన ఆరాధన, మరి దేవుని యొక్క శక్తిని మనం అనుభవించాం. ఆమేన్. ఆరాధన జరుగుతుండగా మీలో చాలామందిని ప్రభు ముట్టారు, స్వస్థపరిచారు అని నాకు తెలుసు. మరి దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ రాత్రికాల సమయంలో చిన్న సందేశాన్ని, కాసేపు చిన్న ఆలోచన మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము, డ్యూటెరోనమీ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి. చిన్న తలంపు మీకు ఇచ్చి మీకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవాను చాలు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. సజీవులే నిన్ను స్తుతిస్తారని దేవుని వాక్యం రాయబడింది. మను నిన్ను స్తుతించునా? పిల్లరా, మరి మృతులను మౌనస్థితులను దిగిపోవారు నిన్ను స్తుతింపరు. నేను సజీవుడని నిన్ను స్తుతిస్తున్నానని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లలు, ఈ రాత్రి నేను మరి చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీ దేవుడని యెహోవాను హత్తుకొనిన మీరందరూ. మనం మన యేసుప్రభు నమ్ముకోవడం మాత్రమే కాదు, యేసుప్రభుని విశ్వసించడం మాత్రమే కాదు, యేసుప్రభు దగ్గరికి వచ్చామండి, యేసుప్రభు మా దేవుడండి, యేసుప్రభు నమ్ముకున్నామండి, ఆరాధన చేస్తున్నామండి, పాటలు పాడుతున్నాం, మందిరానికి పోతున్నాం, పెద్ద బైబిల్ కొనుక్కున్నామండి, కానుకలు ఇస్తున్నామండి, అన్నీ చేస్తున్నామండి. చాలదు. దానికి మించి మరొక శ్రేష్టమైన అనుభవాన్ని మనం దేవుని బిడ్డలో మనం కలిగి ఉండాలి. అదేంటంటే, దేవుడని యెహోవాను, మన దేవుడని యేసయ్యను మనం ఏం చేయాలా? హత్తుకోవాలి. హత్తుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నాలో ఎంతమంది ప్రభువును హత్తుకుంటున్నారు? హత్తుకొనుట అనే మాట చాలా అర్థాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. ఆధారపడుట అని అనొచ్చు, మరి అప్పగించుకొనుట అని అనొచ్చు. పిల్లరా, సమీపంగా ఉండుట అని అనొచ్చు, ప్రేమించుట అని అనొచ్చు. అనేక విషయాలు దీనిలో ఉన్నాయి. నేను కొన్ని మాటలు ఇక రాత్రి మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. పిల్లరా, అదే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం కూడా మీరు చూడండి. పిల్లరా, ఎవరు సజీవులుగా ఉంటారంటే ఆయన హత్తుకున్న వారు మాత్రమే. 30వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఈ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువుకును. ఆగండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆరాధిస్తున్న మన దేవుడైన ప్రభు యేసయ్య, యెహోవా దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడే మన ప్రాణానికి, మన దీర్ఘాయువుకు మూలము. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే మన భక్తి కాదు, ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే మన పరిచర్య కాదు, మన ఇమ్యూనిటీ పవర్ కాదు, అవన్నీ కాదు. మన ప్రాణానికి, మన దీర్ఘాయువుకు మూలం మన ప్రభు అయిన దేవుడే. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాని ప్రేమించి ఆయనను హత్తుకున్నట్లు. చివరగా ఏం చెప్తున్నాడు? ఎన్ని చెప్పుకొస్తూ చివరి అంటున్నాడంటే, ఆయనను హత్తుకో అంటున్నాడు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంటే, పిల్లరా, మరి పాలు తేలు ప్రవహించే దేశంలో అప్పుడప్పుడే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిని స్వాధీనపరచుకుని ఇజ్రాయేలీలతో ప్రభు చెప్తున్నాడు, మీరు నన్ను హత్తుకోకుండా వ్యర్థమైన దేవతను హత్తుకుంటారేమో, మీ చుట్టూ ఉన్న కనానీయుల దేవతల్లో దేనైనా హత్తుకుంటారేమో, జాగ్రత్త, ప్రమాదం, అవి మీకు ఉరవుతాయి, మీరు నన్ను మాత్రమే హత్తుకోవాలి అని ప్రభు మరి దినాన మరి కోరుకుంటున్నాడు. పిల్లరా,
ఇది నాలో చాలామంది దేన్ని హత్తుకుంటున్నారు, దేన్ని హత్తుకుంటున్నారు చూడండి. కీర్తన 119 కీర్తన నాకు ఒక మాట గుర్తొస్తుంది పిల్లలు. దేవుని బిడ్డలమే, పేరుకి దేవుని బిడ్డలమే, కానీ దేన్ని హత్తుకుంటున్నాను. 119 కీర్తన 25వ వచనం చూడండి ఒకసారి. నా ప్రాణము చదవండి. మంటిని హత్తుకొనుచున్నది. దేన్ని హత్తుకుంటుందట? మంటిని, మన్ను, ఈ భూ సంబంధమైన ఈ లోకాన్ని హత్తుకుంటుంది నా ప్రాణము. ప్రియులరా, నిజంగా చెప్దాం ప్రియులరా, నిజంగా మన ప్రభుని హత్తుకున్నామా? నిజంగా అన్నిటికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తున్నామా? అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా యేసయ్యని, యేసయ్య సేవని, యేసయ్య పరిచర్యని, మందిరాన్ని, పరిచర్యను ప్రేమిస్తున్నామా నిజంగా? చాలామంది ఎలా తయారంటే ఈ పాండమిక్ దినాల్లో ఫస్ట్ వేవ్లో కొంతమందికి ఉద్యమం వచ్చింది. ఫస్ట్ వేవ్ తగ్గిపోగానే మళ్ళీ చల్లారిపోయారు. మళ్ళీ సెకండ్ వేవ్లో కొంతమందికి ఉద్యమం వచ్చింది. ఇది తగ్గిపోతే మళ్ళీ మామూలు అయిపోతారేమో. నో, వేవ్స్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా మనం ప్రభువుని హత్తుకోవాలి. ఆమేన్. మీరు ఎప్పుడు రైల్వే స్టేషన్లో చూసారా? రైల్వే స్టేషన్ నిలబడి మీరు చూస్తే కాసేపు ట్రైన్లు వెళ్తుంటాయి చాలా స్పీడ్గా. కొన్ని ట్రైన్లు చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. స్పీడ్గా వెళ్తున్నప్పుడు అవి వెళ్ళేంతసేపు రైల్వే ట్రాక్ మీద కొన్ని పేపర్లు, ముచ్చు కవర్లు అవి ఉంటుంటాయి. అవి వెళ్ళేంతసేపు ఈ ముచ్చు కవర్లు అవి చాలా స్పీడ్గా దాంతోపాటు ప్రయాణం అయితే కొంత దూరం వెళ్ళిపోతే మళ్ళీ కింద పడిపోతాయి, ఎగురుతుంటాయి, కింద పడిపోతాయి. మళ్ళీ ఎప్పుడు ఎగురుతాయి అంటే మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చినప్పుడు ఎగురుతాయి. మళ్ళీ మామూలే, ట్రైన్ పోయింది మామూలే. కొంతమంది ఎలా తయారంటే సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కన్నీరు, కష్టం వచ్చినప్పుడు, నా ప్రభువా, నా దేవా, స్తోత్రం 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 స్తోత్రం, అది అయిపోయిన తర్వాత మన మామూలే. ఓసర వెళ్ళి భక్తి, కుక్కతోక వంకర భక్తి, అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు. నువ్వు క్రీస్తులో నాటబడి నీ వేరు లోతుగా వెళ్ళి నీ ప్రభు అయిన యేసయ్యని నేను మనం అందరం హత్తుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్. హత్తుకోవాలి అని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలీలంట మరి ఎవరిని హత్తుకున్నారు చూడండి. 106వ కీర్తన 28వ వచనం చూడండి. మరియు వారు బయల్పయోరును హత్తుకొని ఇశ్రాయేలీలంట అరణ్యంలో ఎవరిని హత్తుకున్నారంట? బయల్పయోరును హత్తుకున్నారంట. బయల్పయోరైనా మరి బయలుదేవత అయినా ఆల్మోస్ట్ ఒకటే. వ్యర్థమైన దేవతలు హత్తుకున్నారు వారు. చచ్చిన వారికి అర్పించిన బలిమాంసం తిన్నారంట. వాక్యం చెప్తుంది 29వ వచనం, వారు తమ క్రియల చేత ఆయనకి ఏం పుట్టించారట? కోపం పుట్టించినప్పుడు వారి మధ్యలో ఏం రేగిందట? తెగులు రేగింది. బయలుపేరును హత్తుకున్నారు, వ్యర్థమైన వాటిని హత్తుకున్నారు. దేవుని ప్రేమను ఎరిగియుండి కూడా, ఆయన ఎలాంటి దేవుడో ఎరిగియుండి కూడా, ఆయన సంకల్పమని ఎరిగియుండి కూడా, ఆయన ప్రేమను ఎరిగియుండి కూడా ఆయనను హత్తుకోకుండా చూడండి. హోషేయ గ్రంథం 9:10 చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 9:10. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం మీరు చూస్తే, మధ్యలో నుంచి చదువుతున్నాను. 10వ వచనం మధ్యలో నుంచి. అయితే వారు బయల్పోయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతను తమ్మును తాము అప్పగించుకునేది. ప్రియులరా, ఇక బయల్పోయోరు లజ్జాకరమైన దేవత అని పేరు ఉంది దానికి. తమ్మును తాము అప్పగించుకునేదంట. అంత దారుణం అండి. అప్పగించేసుకున్నారండి. సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ టు దట్. ఆ భయంకరమైన ఇక లజ్జాకరమైన దేవతకి తమ్ము తాము అప్పగించుకుని. ఈరోజు మనం దేనికి అప్పగించుకుంటున్నాం? అపోస్తులు 15:26 చూడండి. మనం దేనికి అప్పగించుకోవాలి? అపోస్తులు 15:26. 25:26 గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుకు తమ్మును తాము అప్పగించుకుని బర్నబా, పౌలు అన్న మన ప్రియులతో కూడా ఎవరికి అప్పగించుకున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు.
దే సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమ కొరకు తమను తాము అప్పగించుకున్నారు. మరి ఇక్కడ ఇజ్రాయేలీలు హోషేయ గ్రంథంలో దేనికి అప్పగించుకున్నారండి? లజ్జాకరమైన దేవతకి, బయల్పు యొరుకు అప్పగించుకున్నారు. ఈరోజు దేనికి అప్పగించుకోవాలి మనం? అపోస్తల కార్యములు 15:40. అది అపోస్తల కార్యములు 15:40 వచ్చిన పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత దేనికి అప్పగించుకున్నాడంటే ప్రభు కృపకు అప్పగించుకున్నాడు. ప్రభు కృపకు అప్పగించుకున్న వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం. పిల్లరా, పౌలు గారట దేవుని కృపకు అప్పగించుకున్నాడట. ఇక్కడేమో దేవుని నామానికి పౌలు బర్నబా దేవుని యేసయ్య నామానికి యేసు ప్రభుకు అప్పగించుకున్నాడు. ఇక్కడ కృపకు అప్పగించుకున్నారు. పిల్లలు, ఈ దినాల్లో మనం కృపకు అప్పగించుకోవాలి. కృపయే మనల్ని కాపాడుతుంది. కృపలో దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. నీ కృపయందు నేను అతిశయిస్తున్నాను అంటాడు దేవుని వాక్యం. నీ కృపే నన్ను బలపరుస్తుంది. కృప కలుగునుగాక అనాలి. ఆమేన్. ఈరోజు నువ్వు దేనికి అప్పగించుకుంటున్నావు? భయంకరమైన దినాల్లో కృపకి మన ప్రభు అయిన యేసయ్యకి అప్పగించుకోవాలి మనం. ఇక చాలు, అయిపోయింది, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎందుకు చేసావు, ఎందుకు అలా ప్రవర్తించావు ప్రభు అడగడం మనల్ని. మనం క్షమాపణ అడిగితే, క్షమించు ప్రభు అని అడిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ప్రతి పాపములను మనల్ని విడుదల చేస్తాడు, క్షమిస్తాడు. అయితే అయిపోయింది, అది అయిపోయింది. ఆయన కృపకు మనం అప్పగించుకోవాలి. పిల్లరా, మరి యేసు నామానికి మనం మరి అప్పగించుకోవాలి. దేన్ని హత్తుకోవాలి, దేనికి అప్పగించుకోవాలి? 119:31. 119:31 వచ్చిన యెహోవా, నేను నీ శాసనములను హత్తుకుని ఉన్నాను. ఆయన శాసనములను హత్తుకోవాలి, ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి, ఆయన వాగ్దానాలను హత్తుకోవాలి. ఈ దినాల్లో నిన్ను నన్ను బలపరిచే వేటి తెలుసా? దేవుని మాటలే, దేవుని వాగ్దానాలే. ఆయన వాగ్దానం అవునన్నట్టుగా ఉన్నాయి. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఆమేన్. రోమిల్ రాబిన్ పత్రికలో, రోమిల్ రాబిన్ పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి చూస్తే, 4వ మరి అధ్యాయం మనం చూస్తే ఈ 20-21 వచనాలు ఒకసారి చదవండి. 20-21 వచనాలు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి, అండర్లైన్ చేసుకోండి ఒకసారి జాగ్రత్తగా, కళ్ళు పెదవి చేసుకుని ఈ మాటలు మీరు చూడండి. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని ఎలా విశ్వసించాడట? రూఢిగా, నో డౌట్ అట్ ఆల్. ఎంత అద్భుతంగా నమ్ముతున్నాడండి, ఎంత అద్భుతంగా విశ్వసించాడు అబ్రహాం గారు. రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందని. అబ్రహాం యొక్క విశ్వాసం దేని మీద తెలుసా? దేవుని వాగ్దానం మీద. వాగ్దానం చేశాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, ఈ మీదటికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని మాట ఇచ్చిన వాడు నరుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. అబ్రహాంకు ఆ విషయం అర్థమైంది. He believed God. He believed the promise of God. He put faith undoubtedly. అపనమ్మిక లేకుండా రూఢిగా విశ్వసించాడు. పిల్లలు, రాత్రి నా ప్రాణము నీ శాసనాలు హత్తుకుంటూ ఉంది, నా ప్రభువును హత్తుకుంటూ ఉంది. కృపగా అప్పగించుకొని, ప్రభువుగా అప్పగించుకొని, వాక్యాలుగా మనం అప్పగించుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీ దేవుడని యెహోవాను నమ్ముకుని మీరందరూ నీటికి సజీవులై ఉన్నారు. ఆమేన్. ప్రభువును హత్తుకున్నవాడు ఎవడు మరి ఆకస్మికంగా మరణించాడు. ఏ వ్యాధిని ఏమి చేయలేదు. నమ్ముతున్నావా? అందుకే నిర్గమాకాండంలో ఒక మాట ప్రభు ఎర్ర సముద్రం ఇలా దాటగానే ప్రభు దేవుని ప్రజలను ఇశ్రాయేలుకి ఇచ్చిన మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని 15:26 నిర్గమాకాండం 15 ఎర్ర సముద్రం ఇలా దాటగానే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల
నేను ఐగుప్తులు ఈ ఈ కలుగజేసిన మాటలు 26వ వచనంలో వాక్యును విని శ్రద్ధగా విని న్యాయం చేసి ఆయన ఆకలి ఉదయరై కట్టడం ఇవన్నీ కలిసి ఒక మాటలో ఏంటంటే నీ దేవుడైన ప్రభు నువ్వు హత్తుకుని నీ ఎడల, నువ్వు ఆయనను మరి ఆయన సేవించిన ఎడల, ఆయన మాటలు విని నీ ఎడల ఏమంటున్నాడు చూడండి. నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏదియు మీకు రానియ్యను. దట్స్ ఇట్. ఐ విల్ నాట్ అలౌ దెమ్ టు కమ్. ఏ రోగము నీకు రానియదు. ప్రైజ్ ద లార్డ్. కిందనంటున్నాడు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. మరి అదేంటి వల్ల ఈ రోగాలే రానివని అన్నాడు కదా. అయితే మధ్యలో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మన అజ్ఞానాన్ని బట్టి, పిల్లరా మన యొక్క పాపాన్ని బట్టి, మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి, మన యొక్క దొంగ నాటకాలను బట్టి, మన వేషధారాన్ని బట్టి కొన్నిసార్లు రోగాలు తెచ్చుకుంటాం. ఒకవేళ అలాగ రోగాలు నీకు వచ్చినా నువ్వు సమర్పించుకుని పాపం ఒప్పుకుంటావు కదా, అప్పుడు నేను నీకు ఎలా ఉంటుందో తెలుసా, స్వస్థపరిచే యెహోవాగా ఉంటాను. ఒకవేళ వచ్చినా ఏదో విధంగా నువ్వు తెచ్చుకున్నా నేను నిన్ను విడిచిపెట్టను. నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాగా ఈ అరణ్య యాత్రలో నేను నీకు ఉంటాను అని ప్రభు అంటున్నాడు. ప్రభువుని మనం హత్తుకుందాం పిల్లరా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. వార్తలు చూస్తుంటే ఉన్న విశ్వాసం ఊడిపోతుంది జనాలకి. చూడకండి, చూస్తే ఎప్పుడో ఒకసారి అలా చూసి వదిలేండి, అంత తప్ప ఇంకా అలాగ అదే పని మీద. కరోనా బులెటిన్ ఏమండి, కరోనా వచ్చి 10% చచ్చిపోతారంట, వార్తల మీద 90% చచ్చిపోతున్నారంట. అవన్నీ నీ విశ్వాసాన్ని లాగేస్తాయి. దేవుని వాక్యం నీ విశ్వాసాన్ని రగిలిస్తుంది. ఆమేన్. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, మీ మనసు వాక్యం మీద పెట్టుకోండి, వాగ్దానాలు నమ్మండి, హత్తుకోండి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1:10 ఒకసారి. కొరింథీయులకు మొదటి పత్రిక 1:10 వచ్చిన ఒకసారి చదువు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పిల్లరా, ఇక్కడ మరి సన్నద్ధులై అనే మాట కనబడుతుంది. సన్నద్ధులై, ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్. ఏక మనస్సు ఏక తాత్పర్యంతో ప్రిపేర్ అవ్వాలి. దేవుని మరి హత్తుకోవడానికి మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:16 చూడండి ఒకసారి. ఎఫెసీ 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అడ్డుకోబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరం నాకు అభివృద్ధి కలుగజేస్తుంది. ఇక్కడ శిరస్సు శరీరము రెండు ఎలా అతకబడి హత్తుకుని ఉంటాయో పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పిల్లరా, ఒక పర్సనాలిటీ ఉందనుకోండి, ఒక పర్సనాలిటీ శిరస్సు శరీరము, బాడీ, హెడ్ అండ్ బాడీ, ఈ రెండు ఎలా అటాచ్ అయి ఉంటాయో అలాగే మనం అతకబడి, ఏమండి, ప్రతి కీలు వలన కలిగే బలం చేత అతకబడి. యేసుప్రభువే మన శిరస్సు, ఆమేన్. మనమేమో శరీరం, సంఘం శరీరం. సంఘములో మనం అతకబడి సంఘాన్ని హత్తుకొని, లేదా సంఘాన్ని సంఘ కాపరిని మనం హత్తుకోవాలి. రూతు గ్రంథం 1:14 ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. హత్తుకోవడం, దేవుని హత్తుకోవడం అనేది చాలా అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్. ఏంటంటే రూతు గ్రంథం 1:14 చదవండి ఒకసారి. 1:14 మనం చూస్తే, వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. వార్ప అనే మరి తోటికోళ్ళు మరి నయోమిని ముద్దు పెట్టుకుందంట, రూతేమో హత్తుకుందంట. ఈ రెండిట్లు ఏది శ్రేష్టమైంది? నువ్వు యేసుప్రభువును ముద్దు పెట్టుకుంటున్నావు కానీ హత్తుకోవట్లేదేమో. నిన్నే ప్రేమింతు పాట పాడుతున్నావు కానీ నీ పెదవులు ద్వారా నువ్వు పలుకుతున్నావు కానీ హృదయం దేవునికి దూరంగా ఉందేమో. పాట పాడడం మాత్రమే కాదు, క్రియల్లో కూడా నువ్వు యేసయ్యను ప్రేమించావు అందరికంటే, అన్నిటికంటే. ఇక్కడ రూతు ఏం చేసింది పిల్లరా? తన అత్తను హత్తుకుంది. హత్తుకోవడం అంటే ఏంటి? ఇక్కడ ఒక తీర్మానం తీసుకుంది,
ఏమని తీర్మానం తీసుకుందో చదవండి ఒకసారి. హత్తుకోవడం అంటే అది ఒక మాటలో మనం చెప్పేసి అవ్వదు. అది ఏమన్నదండి? 16 వచనం చదువు. 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బ్రతిమాలొద్దు. అంటే అర్థం ఏంటంటే, నేను నిన్ను విడవనత్త. నా దేశం నాకు అక్కర్లేదు, నా కల్చర్ నాకు అక్కర్లేదు, నా ఆస్తుపాస్తులు అక్కర్లేదు, నా తల్లి ఇంటి వారు ఏం అక్కర్లేదు, నాకు నీ ఉంటే చాలు. ఏమేన్ అలా హత్తుకోవాలి ప్రభువుని మనం. వాటన్నిటి మీద మనసు కాదు, ప్రభు మీద మనసు పెట్టాలి. ఇంకేముందండి? నువ్వు వెళ్ళిన చోటుకు నేను వస్తాను. వేర్ ఎవర్ యు గో ఐ విల్ కమ్. నీవు నివసించే చోటని నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ మృతి పొందుతావో అక్కడే మృతి పొందుతాను, అక్కడే పాతి పెట్టబడతా. మరణము తప్ప, హత్తుకోవడం అంటే ఇదండి, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంతైనా కీడు కలుగజేయను కాక. నీ దేవుడే నా దేవుడు. మరణం తప్ప మనందరినీ ఏది ఎడబాయకూడదు. అది హత్తుకోవడం అంటే. ఆ రోజు రూతు తన అత్తతో చెప్పిన మాటలు మనం ప్రభుతో చెప్పాలి. నీ వెంబడిస్తాను ప్రభువా, నీ వెంటే ఉంటాను ప్రభువా. మరణమైన పిల్లల శ్రమైన, కష్టమైన, ఖడ్గమైన ఏది క్రీస్తు ప్రేమను మనల్ని ఎడబాపునా అంటాడు. ఏదైనా ఎడబాపునా మనల్ని ఎలా హత్తుకుందో చూడండి పిల్లలు. అందరు విడిచిపెట్టి బెత్లెహేం వచ్చేసింది పిల్లరా. బెత్లెహేం వచ్చింది. అతను హత్తుకుంది. అక్కడ నయమి సంఘానికి సాదృశ్యం ఉంది, సంఘానికి ప్రభువుకి సాదృశ్యం ఉంది. మనం సంఘాన్ని, ప్రభువుని హత్తుకుంటున్నామా? నీ ఆత్మీయ కాపరిని హత్తుకుంటున్నావా? నీ సంఘాన్ని హత్తుకుంటున్నావా? ఇలాంటి కష్టాల సమయంలో, ఇబ్బందుల సమయంలో ప్రార్థన కావాలా, సేవకులు కావాలా, సంఘం కావాలా. మిగతా టైంలో కిలోమీటర్ దూరం పరిగెడుతున్నావు. దూరముగా వెంబడిస్తున్నాడట పేతురు. దూరముగా వెంబడిస్తున్నట్టుగా నువ్వు ప్రభువుకు దూరంగా వెంబడిస్తున్నావా, దగ్గరగా వస్తున్నావా? నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటాడు భక్తుడు దావీదు. డ్రా మీ నీరర్ టు యు లార్డ్. దేవునికి దగ్గరగా, దేవుని హత్తుకుని, దేవుని మీద ఆధారపడి ఆయనకి నువ్వు అప్పగించుకుని నువ్వు ముందుకు సాగాలని దేవుని సేవకుడిగా కోరుతున్నాను. ఎందుకు దేవుడు మన ఇంట్లో కూర్చోబెట్టాడు తెలుసండి? ఎక్కువగా ఆయన ప్రేమించాలని, ఆయనకి మనం దగ్గరగా రావాలని, మరింత సమీపంగా ఆయనకి మనం రావాలి. పిల్లలు, ఈ లాక్డౌన్లో మంచి అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఈ లాక్డౌన్లో కళల ద్వారా, దర్శనం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలి. ఈ లాక్డౌన్ మనకి అనేక ఆత్మీయ పాఠాలు నేర్పించాలి. మరింత లోతుగా మనం వెళ్ళి పిల్లల దేవునితో సహవాసం చేసి గొప్ప ఆత్మీయ కార్యాలు మనం చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను ముగిస్తున్నాను. చిన్న తలంపు మీకు చెప్పాలని వచ్చాను ఈరోజు. ఎటు తెలుసా? మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరు నేటికి సజీవులుగా ఉన్నారు. మనం ప్రభువును హత్తుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయనకు అప్పగించుకుందాం. పౌలు శీలలు ఎలా అప్పగించుకున్నాం, రూతు ఎలా అప్పగించుకుందాం, మనం కూడా ప్రభుకు అప్పగించుకొని ఆయన హత్తుకొని సజీవులుగా మనం నిలిచి ఉందాం. ఆమేన్. ప్రభు రాకడ వరకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, నెమ్మది, సమాధానాన్ని, దీర్ఘాయుష్కాలమును ప్రభు నీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తలలో వచ్చాను ఈ రాత్రి. ప్రభువా, నాయన నేను నీకు దూరంగా ఉన్నాను ప్రభు అంటున్నాడు, మీరు మీ పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నది. యువర్ హార్ట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ మీ. మీరు నోటి మాటలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ, నోటి మాటలతో పాటలు పాడుతున్నారు కానీ మీ హృదయము తెరచిన సమాధిలాగా ఉందా? కుళ్ళు కంప కొడుతున్న తెరచిన సమాధిలాగా ఉందా? ఈ రాత్రి ప్రభువా, ఈ లాక్డౌన్లో నీ పాపాలను ఒప్పుకో. ఈ లాక్డౌన్లో దేవునితో, మనుషులతో సమాధాన పడదాం. ఈ లాక్డౌన్లో యేసయ్యకి దగ్గరగా వద్దాం. ఈ లాక్డౌన్లో మనం ప్రభుకి, కృపకి, యేసయ్య నామానికి అప్పగించుకుందాం. లెట్ సబ్మిట్ అవర్ సెల్వ్స్. అప్పగించుకుందాం. ప్రభువా, నీ ఉంటే నాకు చాలు అని అందాం. మన హృదయాలు ఆయన సన్నిధిలో కృమ్మరించుకుందాం. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాల మీద దేవుని వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్.
మనల్ని మనం సరి చేసుకుందాం. మనం సజీవులుగా నిలిచి ఉండాలంటే నీ దేవుడైన ప్రభుని హత్తుకోవాలి. ఈ రాత్రి ఆ కీ వర్డ్, ఆ యొక్క శ్రేష్టమైన మాట మన గుండెల్లోనికి, మన హృదయంలోనికి వెళ్ళి ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని, ఆత్మ సంబంధమైన కార్యాన్ని జరిగించాలి. ఎంతకాలమో ఆపద మొక్కులు, ఎంతకాలమో అవసరం తీరిపోయే వరకే ప్రార్థన, ఎంతకాలము వేషధారణ, ఎంతకాలము పాపాన్ని దాచుకుంటావు నీ హృదయంలో. హౌ లాంగ్? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యం చెప్తుంది. నీ పాప, నీ వ్యాధి చేత, నీ గాయం చేత అరిచేదవేమి? నీ పాపము చేత నేను కొట్టాను అంటున్నాడు. పాపాన్ని బట్టి సమస్యలు, రోగాలు, వ్యాధి బాధలు మనం చుట్టుకున్నప్పుడు మన దేవుడు కనికరింగల దేవుడు కదా, చెయ్యి విడువన దేవుడు కదా. అయ్యా నన్ను క్షమించు అని అడిగితే మన క్షమించి రక్తంతో కడిగి సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన ఒడిలో, ఆయన కౌగిట్లో మనం హత్తుకొని ఎత్తుకుని నడిపిస్తాడు. మన చూపులు, మన తలంపులు, మన ప్రవర్తన, మన ప్రాణాత్మ దేహాలు, కీళ్ళు మూలు అంతరంగ స్వభావం ప్రభుకు అప్పగించుకుందాం. ఈ రాత్రి సజీవంగా దేవునికి సమర్పించుకుందాం. సిలువ బలిపీఠం మీద మన శరీరాలు సజీవంగా దేవుని సమర్పించుకుందాం. హత్తుకుంటావా? ఒక్క మాట చెప్పు, ప్రభు నేను నిన్ను హత్తుకునే కృప నాకు ఈయన, ఇదిగో వస్తున్నాను నీ దగ్గరికి అనే తీర్మానం తీసుకో. ప్రభుని దర్శిస్తాను. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాను. డాడీ పాస్టర్ పరమానందం గారు ప్రార్థన చేస్తారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. మీరందరూ మీ కుడి చేతులు మీ హృదయాల మీద పెట్టుకోండి. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ దయగల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో నాయన మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, ఘనపరిచే కృప దయచేశారు. వందనాలు. మీ వాక్యాన్ని వినడానికి సహాయం చేశారు. వందనాలు. మీ దేవుడి హోమానం హత్తుకుని మీరందరూ సజీవులై ఉన్నారని సెలవిచ్చావు. అవునయ్యా, మిమ్మల్ని హత్తుకోవడం మాకు నేర్పించాను. ప్రభా, మా ప్రాణాత్మ దేహాలు, మా హృదయం, మనస్సు, అంతరంద్ర, మనస్సాక్షి యేసు రక్తంలో కడగబడింది. ప్రభా, మీ ఆత్మతో నింపబడి, ప్రభు మీ వాక్యంతో శుద్ధి చేయబడి మిమ్మల్ని హత్తుకొని కృప మాకు నేర్పించినాయి. లోకాన్ని హత్తుకోకుండా, పాపమును హత్తుకోకుండా, ప్రభువా మంటిని హత్తుకోకుండా, ప్రభు ఆయన శిరస్సును హత్తుకొని కృప మా దయచేయండి. యేసయ్యా మీ స్తోత్రము. అయినా మీ పాదములు కొన్నారు. రూతు ఎంత గొప్ప తీర్మానం తీసుకున్నదో అలాగన్న ప్రభువా నా దేవ, మేమును నాయన మిమ్మల్ని హత్తుకునే కృపను మా దయచేయండి. నమ్మకంగా వెంబడించే కృపను మా దయచేయండి. యేసయ్యా మీ స్తుతులు, స్తోత్రములు, వందనాలు చేస్తాము. ఈ రాత్రి కానీ ఈ ప్రార్థనను మీరు దీవించారు. వందనాలు. ప్రభు, ఎంతమంది మీ వాక్యం ఉన్నారో అందరు హృదయాల్లో మీ మాటలు నూరంతలుగా ఫలించినగా కేసు ఈ కార్యం జరిగించుకొని ఈ ప్రజలను ఆస్వాదించండి. అనేక మంది, వేవేల మంది వినడానికి సహాయం నడిపించండి, కనిపించుకొచ్చారు. మా మధ్య ఉన్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా ప్రభు మీరు దీవించము. ఎంతమంది అయితేనా ప్రభు నా దేవ, ఆయన కోవిడ్-19తో పీడించబడుతున్నారో, కోవిడ్తో ప్రభు ఎంతమంది నీ ప్రజలు బంధకాల్లో ఉన్నారో, ఆయన కోవిడ్తో పీడించబడుతున్నారో, ఆయన అటు వారు అందరినీ ముట్టండి, స్వస్థపరచండి. అందరి మీద యేసు రక్తం పోషించాడు. సంపూర్ణ విడుదల దయచేవలసిందిగా ప్రార్థిస్తాను. ఏ ఒక్కరూ ప్రాణాపన రాకుండా, ఎవరికి అట్లా రాకుండా కాపాడవద్దండి. స్తోత్రములు నాయన, ఈ రక్తం కంచి వేసి కాపాడి నడిపించారు. దేవా, ఈ పాదములతో ఏ అపాయం రాకుండా కాపాడుతానన్నావు. ఆయన ఏ తెగులు నీకు కూడా సమీపించదన్నావు. ఆయన ఐగుప్తు రోగాలు తెగులు ఏది రానేయమన్నావు. అవునే, ఏదో రానివ్వము నాయన మీ స్తోత్రాలు. ఎందుకని మాట నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసే దేవుడు నాయన. నాయన రానివ్వవు ప్రభావ మీ స్తోత్రాలు. ఏది రాదని, ఏ అపాయం నీకు రాదన్నావు, ఏ తెగులు రాదన్నావు. నీ మాటలు మేము నమ్ముతున్నాం, మీ పాదాలు శుద్ధిస్తున్నాం. మీకు మహిమ చెల్లిస్తాడు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభావం మాట్లాడి మీ ప్రార్థన, మా ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తాం. అడిగిన వాడికి ఊహించే వాడికంటే అత్యధికంగా దయచేస్తాను. వందనాలు చేస్తూ మా ప్రభువును, ప్రియరక్షకుడు, ప్రార్థన ఆలకించిన వాడిని క్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామలోనే
మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకొని అడిగి పొందుకొని వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ తోడేయండి. మన ప్రభు యేసుక్రీస్తును హత్తుకునే కృప దేవుడి మధ్య దయచేసి రాకడ వరకు మనం సజీవులమై రాకడలో ఎత్తబడే గుంపులు దేవుడు మనకు సహాయం చేసి మనల్ని అందరిని ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు లైవ్లోకి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సందేశాన్ని మీరు మరలా వినండి. ప్రభు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తాడు. మరి మన దేవుడైన యెహోవాను మన ప్రభువుని యేసయ్యను హత్తుకోవడం మరి మనం నేర్చుకుందాం. దేవుని హత్తుకుందాం. ఇది నాలో ఎక్కువసేపు మరి ఆత్మ సంబంధమైన సంగతుల మీద దృష్టి పెట్టి దేవుడు మనకి సమయం ఇచ్చారు. మరి ప్రభుతో గడపడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప మీ అందరికీ తోడేండి నడిపించును గాక. మీ ప్రార్థన వసతులు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఆత్మలో సిద్ధంగా ఉండండి. ఏ సమయంలోనైనా ప్రభు రావచ్చు. ఎందుకంటే మరి ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న ఆ యొక్క పరిస్థితులు మనం చూస్తాం. పిల్లరా, ఆ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ అనే స్థలంలో ఆ స్థలం కొరకు భయంకరమైన పోరాటం జరుగుతుంది. పిల్లరా, మరి పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో పోరాటం జరుగుతుంది. యుద్ధ వాతావరణం జరుగుతుంది. పిల్లరా, మరి అది ఏ సమయంలోనైనా తరుడు వరల వారిగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పిల్లరా, మరి ఈలోపు ఆ యొక్క ఇజ్రాయేలీలో ఆ యొక్క స్థలంలో దేవుని మందిరాన్ని 3వ ఆలయాన్ని కట్టడానికి సంసిద్ధులైపోతున్నారు. ఇవన్నీ ప్రభు రాకడ సూచనలుగా ఉన్నాయి. జరుగుతున్న అవన్నీ చూస్తూ ఆయన త్వరగా వస్తున్నాడని పిల్లరా, మరి అంజూరపు చెట్టు పూత పూసినప్పుడు మరి వసంతకాలం వస్తుందని మీరు తెలుసుకుంటారు కదా అన్నట్టుగా ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యొక్క సన్నివేశాలు చూచి ప్రభు రాకడ సమీపంగా ఉందని మనం గ్రహించి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఏ సమయంలోనైనా ప్రభు వస్తారు. కాబట్టి మనందరూ సిద్ధపడి ప్రభు రాకడ కొరకు ముందు సాగాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మోజెస్ ఆనంద్ మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇది వేసుకో. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను చిన్న వాక్యం చెప్తాను. దేవుడు భారాన్ని మనం వేయాలి, పాపం అనే భారాన్ని వేయకూడదు అని చెప్పాడు. దేవుడు మన భారాన్ని మోస్తున్నాడు. మనం పుట్టినప్పటి నుంచి దేవుడు మన భారాన్ని మోస్తున్నాడు. ముసలితనంలో కూడా పుట్టినప్పటి నుంచి ముసలితనం వరకు మనం మోస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! దేవుడు మనల్ని మోస్తాడు. ఆయన మనం మోసే దేవుడు, మనం వదిలేసే దేవుడు కాదు. మన చిన్న ఖాయమైన దేవుడు తట్టుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆయన రక్తం ఇచ్చుకుంటున్నాడు. ఆయన తెలా చేశారు. ఇప్పుడు పిల్లలు ఏమన్నా క్లేత్ బొమ్మను తెరా చేసుకుంటే, మంచి స్పైడర్ మ్యాన్ బొమ్మని ఏదో బొమ్మను తెరా చేసుకుంటే పారేస్తారా అండి? ఉంచుకుంటారు, లోపల జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటారు. తల్లిదండ్రులు పక్కన పెట్టి మొత్తం బాగా ఉంచుతారు, దాస్తారు. దేవుడు కూడా మనం దాయాలనుకుంటున్నాడు. పాపం మనని ఇసిరేయాలనుకుంటుంది, కానీ దేవుడు మనం దాస్తున్నాడు. రెక్కల నీటిలో గ్లాస్ అనేది రెక్కల నీటిలో మనం దాయాలనుకుంటున్నాడు. పారేయాలనుకోవట్లేదు దేవుడు మనల్ని. ఎందుకంటే ఆయన మనం సృష్టించాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. దేవుడు నువ్వంటే ఇష్టం. నేను ఆదాముని తెర చేసేటప్పుడు నేను చూస్తుంటే దేవుడు అంత గొప్ప దేవుడు అండి. లోపల దేవుడు మెకానికల్లో చేశాడు. మెకానికల్ కంటే గొప్ప దేవుడు అండి. ఆయన చాలా బాగా చేశాడు. మనం మాట్లాడేలా చేశాడు దేవుడు. మనం మూతికి ఇచ్చాడంటే దేవుడు అపరిక్తమైన మాటలు మాట్లాడడానికి కాదు, వాక్యం చెప్పడానికి మనం ఈ గురించి ఇచ్చాడు. ఆయన స్తుతించడానికి ఇచ్చాడు. బూతి మాటలు మాట్లాడడానికి ఇవ్వలేదు. ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే బైబిల్ చదవడానికి ఇచ్చాడు, దేవుని చూడడానికి ఇచ్చాడు. వాక్యం అనే నీడలో నడవాలని, వాక్యం అనే వెలుగులో నడవాలని దేవుడు మనని కళ్ళు ఇచ్చాడు. మనకి ఈ చూడు ఎందుకు ఇచ్చాడంటే వాక్యాన్ని వినాలి. మనం విని దాన్ని చూసి చదివి ఇతరులకు చెప్పాలి. సినిమా పాటలు మనం వినకూడదు, సీరియల్ బాబు ఏం వినకూడదు. మనం
దాన్ని తప్పు అంటారు. కొంతమంది పాస్టర్ గారు దీన్ని చూస్తే వాక్యం ఎక్కడ రాయలేదని చెప్తున్నారు, కానీ తప్పు. వాక్యం రాయకపోయినా అపరితమైన చూడొద్దని దేవుడు చెప్పాడు. వాక్యంలో చేయకూడదు కూడా చెప్పాడు. వాక్యంలో చేతులకు ఇచ్చాడు మనకి. బైబిల్ని పట్టుకొని ప్రార్థన సువార్త చెయ్యాలని, చప్పట్లు కొట్టాలి, స్తుతించాలని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ కాల్ ఎందుకు ఇచ్చాడంటే చాలా విదేశాలకు వెళ్ళి వాక్యం చెప్పాలని మనకి కాల్ ఇచ్చాడు. మనకి దేవుడి సేవలో మనం వాడపడాలి. దేవుడు మన బుర్ర ఎందుకు ఇచ్చాడంటే, బ్రెయిన్ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మన బైబిల్ వాక్యం చదవడానికి మన బ్రెయిన్ ఇచ్చాడు. దేవుడు మంచి విషయాలు ఆలోచించి ఈరోజు రాత్రి వాక్యం ఏం చెప్పాలి, నేను ఎలా చెప్పాలి, ఏ విషయం చెప్పాలి నేను అని ఆలోచించే బ్రెయిన్ మనకి ఇచ్చాడు దేవుడు. నేను కూడా ఆలోచిస్తాను, అందుకే దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు. బైబిల్ నేను రోజు వాకింగ్ చెప్పే, ఎందుకంటే దేవుడు నాకు ఒకే రోజులో 2 మెసేజ్ ఇచ్చేస్తాడు. దేవుడు మెసేజ్, ఆ మెసేజ్ నేను చెప్పేస్తాను రాత్రి లైవ్లో. దేవుడే వాక్యం ఇస్తాడు, నాతో మాట్లాడతాడు, నాకు ఇస్తాడు వాక్యం. నేను చదవడం రాదండి, నేను చేయలేను. దేవుడే నాకు మెసేజ్ చెప్తాడు. ఆయన నా బలం, ఆయన నా శక్తి. ఇప్పుడు నేను ఇంట్లో అన్నీ మోస్తాను, ఎందుకంటే నాకు కండలు లేవండి, బలం లేదు. కానీ దేవుడు నాలోకి వస్తే ఏమన్నా నేను మోయగలను. దేవుడిని భారాన్ని మోస్తున్నాడు. దేవుడిని మోయలేవా? ఈ వాక్యాన్ని, బైబిల్ మోయలేవా? వాక్యాన్ని మోయలేవా? ప్రార్థన మోయలేవా? దేవుడు నిన్నే మోస్తున్నాడు. ఈ చిన్న బైబిల్ మోయలేవా? వాక్యాన్ని మోయలేవా? నువ్వు చెప్పిన మాట దేవుడిని దీవిస్తాను నేను. దేవుడు నీకు ఇచ్చిన సెలవు, ఏ సెలవు ఇచ్చండి? నేను నిన్ను సృష్టించాను, నా రక్తంతో నిన్ను కొనుక్కున్నాను అని వాక్యంలో రాయబడి ఉంది కదండి. కానీ మనం వదిలేయకూడదు. దేవుడు మనం వదిలేయట్లేదు, కానీ మనం కూడా వాక్యాన్ని వదలకూడదు, దేవుడిని వదలకూడదు, ప్రార్థనని వదలకూడదు. మనం ఇప్పుడు మనం వస్తేనే వదిలేస్తామా? వదలం కదా. దేవుడిని ప్రార్థన చేసుకోవాలి. రాత్ర మా ఇంట్లో లోపలికి వచ్చేసి, అందరి ఇంట్లో లోపలికి వచ్చేసి అందరినీ దీవించండి. అందరు ముట్టినందుకు థ్యాంక్ యూ సార్. స్నామం చూస్తుండగా దిగరండి సున్నామంలో. హోలీ స్పిరిట్ అండ్ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్ ఎవ్రీబడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు నేను చూస్తుండగా దేవుడు పరిశుద్ధాత్మ నామంలో అందరింటికి వచ్చి నామంలో అందరినీ మొట్టండి సున్నామంలో మీరు మా ఇంటికి విడుదల దయచండి సున్నామంలో. ఏదైతే ఆదక్షంలో తీసివేయండి సున్నామంలో. ప్రతి శోధన తీసివేయండి సున్నామంలో. మీరు మా ఇంటి దిగు. ఇప్పుడు నేను చూస్తుండగా మీ వెలుగు, మీరు మా ఇంట్లో అప్పటికి రండి, అందరి ఇంట్లో అప్పటికి రండి. ఇప్పుడు ఈ లైవ్ని చూడలేవారు, చూసేవారు అందరి ఇంట్లోకి రండి సున్నామంలో. ఎవరికైతే ఫేస్బుక్ లేదో వాళ్ళకి మా లైవ్ చూడే ఛాన్స్ లేదు వేసేయా, కానీ వాళ్ళు దీపించవలసించండి వేసేయా. వాళ్ళు దేవుడు నమ్ముకుంటా అనుకుంటున్నారు వేసేయా, కానీ నమ్ముకోలేకపోతున్నారు వేసేయా. బైబిల్ లేదేసేయా. అందరికీ మీ దోతలు కంచి ఉంచండి సార్. మీరు అందరినీ చూడండి సార్, చూసుకోండి సార్. తల్లిదండ్రుల పిల్లలు ఎలా చూసుకుంటారు, మీరు అందరినీ అలా చూసుకోండి సార్. కంటికి రెప్పలా చూసుకోండి సున్నామంలో. ఎవరిని వదిలిపెట్టకండి, అందరినీ చూడండి. ఎవరికి ఏ సమస్య వచ్చా తీసివేయండి సున్నామంలో. ఈ ప్రార్థన దీవెన వచ్చేంత ఆమె అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. చాలా మళ్ళీ రేపు 7 కల్లా మేము కలుసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ చాలా ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ప్రతి రాత్రి 9 గంటలకి మనం లైవ్లోకి వస్తున్నాం. మరి రేపు కూడా 9 o'clock నైట్ లైవ్లోకి వస్తాం. ఇక వర్తమానాన్ని ఈ యొక్క లైవ్ మీరు షేర్ చేయండి. అనేక మంది విని దీవించబడాలని నేను ఆశపడుతున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్లో మాకు పంపించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.